నీకు టైం లేక తప్పించుకొని తిరుగుతున్నావు అనుకున్నారా? నా పనే చేయడం ఇష్టం లేదని తెలియదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఊరికొచ్చినప్పుడు కలవకుండా పోకు, సరేనా? సూరి, ఈ డైలాగులన్నీ బస్సులో ప్రాక్టీస్ చేసుకొని వస్తావా వచ్చేటప్పుడు? సరే పద. అరే నువ్వు ఈయనే ఉండు, నేను ఆయన ఉన్నాడో లేదో చూసి వస్తా. సరే. ఎటు గదులకు? నువ్వు పోలీసువా? జర సాయం చేస్తావా బిడ్డ? ఓ పెద్ద మనిషి, నీకు ఇంతకు ముందు చెప్పింది అర్థం కాలేదా? గాని లోపలికి తీసుకొచ్చి కళ్ళతో చూసిన సారు. ఏయ్, లాఠీ దెబ్బ పడితే గానీ సోయికి వచ్చేటట్లేవు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరంటే అర్థమైతలేదా నీకు? గట్లానికి సారు. నమస్తే సార్, వీడే నా ఫ్రెండ్ సూరి. మన డిపార్ట్మెంటే అంకపూర్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు సార్. వీళ్ళన్న 18 ఏళ్ళ కింద తప్పైంది సార్. అరే ఫోటో తీసుకురా. చిన్నప్పుడు ఫోటో ఒక్కటే ఉంది సార్, పెద్దగానాక ఎట్లుంటాడో కొంచెం స్కెచ్ చేసిస్తారా? ఆడబెట్టిగో. మా అన్న శివ. నా దగ్గర అది ఒక్కటే ఫోటో ఉంది సార్, జర జాగ్రత్త. అరే వచ్చిన పని అయిపోయింది కదా సార్కు తెలియదా? రెండు స్కెచ్లు ఎంతసేపు అయినా పర్లేదు సార్, నేను బయటనే వెయిట్ చేస్తుంటా. సార్ కోపం వస్తుంది సార్. అయిపోయినాక ఎప్పుడు సార్? థ్యాంక్ యూ. నా చేతులతో అప్పు చెప్పిన నా మనవడు సార్. ఏం తేవాలో సార్ ఆ ముసలోడికి ఏం కావాలంట? చూపించండి సార్. ఎవడు కావాలంట? సార్ పొమ్మని చెప్తే ఇంటలేడు సార్. నా మనవడు జోగిని మీకే అప్పగించిన కదా సారు. ఏమైందిరా? జోగి అన్న నక్సలైట్ నిన్న రాత్రి వచ్చి లొంగిపోయినాడు. ఆ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయలే. ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ బండలు తెచ్చేయండి, ఈ పెద్ద మనిషి చూసుకుంటాడు. ఓకే సార్. పాపం రా పోరాడు, ఎన్కౌంటర్ తీసుకుపోతున్నాడు. కోర్టులో లొంగిపోయి ఉంటే పానాలతో అని ఉంటుండే. రాత్రి తీసుకొచ్చి నేనే మీకు అప్పగించిన కదా సార్. మీరే అబద్ధం చెప్తే ఎట్లా సార్? అరే సూరి, అరే సూరి, అరే నా ఉద్యోగం పోతుందిరా. అరే ఏం చేస్తున్నావు? అనవసరంగా నేను నమ్మి లోపల తీసుకుని గీ మర్యాదకేం తక్కువ లేదు. ఊరికి పోయేటప్పుడు తలకాయ తీసి ఇట్లా పెట్టిపోతావురా? సీనియర్ ఆఫీసర్నే కొడతావా నువ్వు? యాదగిరి, నీ మేనాలను సస్పెండ్ చేయమని పొద్దున్న నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అది అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. ఆ ముసలిని కొడితే నీ సీనియర్ ఆఫీసర్నే కొడతావా? నిన్నేరా అడుగుతుంది, మాట్లాడవేది? కొడతావా? కొడతా. ఆ ముసలాయనకు 70 ఏళ్ళుంటాయి, చక్కగా నడవలేడు కూడా. అట్లాంటి మనిషిని కిందేస్తే అంతుంటే సీనియర్ నైనా కొడతా. సారీ సార్, మళ్ళీ జరగదు. సరే సరే యాదగిరి, రేపు పొద్దున వాడిని డ్యూటీకి రమ్మని చెప్పు. పొద్దున్న నుంచి ముక్క అన్నం తినలే, కొంచెం అన్నం పెట్టు. అమ్మా తిందురా. ఇంకెప్పుడు అట్లా చేయనే. నువ్వు చెప్పింది నమ్మనీకి నేను మీ ఇన్స్పెక్టర్ అనుకున్నావా?
మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసురా. ఆ పరేషాన్ అంతా ఆ శివగాని మీదనే. సచ్చి లోపల ఒక్కసారి నాన్ని చూడాలనుకుంటుంది. ఆ బాధలో నేనేమన్నా తిట్టినా పట్టించుకోకురా. అన్న ఫోటో ఆడనే మర్చిపోయాను మామ. నువ్వు ఎట్లయినా తీసుకురావాలి. హైదరాబాద్లో మళ్ళీ కొట్టినామంట కదరా, నీకు ఎప్పుడు చెప్పానారా? డ్యూటీ కూడా పోతామంట కదా. నాకు తెలియదు బోరా. అరే డ్యూటీ పోతే మాత్రం వచ్చి నువ్వు మాట్లాడాలరా. 3 జీప్లలో పోలీసులు వచ్చారంట కదా. ఎవరు చెప్పిండ్రా నీకు? సురేష్ వాళ్ళ నాయన. హైదరాబాద్ పోలీసు అందరూ మన పోలీస్ స్టేషన్ ఉన్నంట కదా. నీ డ్యూటీ పోవుడు పక్కా. ఇట్రారా. ఏనేనా రానుకో. రే డబ్బులు తీసుకొని బాల్ కొనిరా, తొందరగా వచ్చేటట్టే ఉన్నా. తీసుకో. ఎవ్వరు నాకు తెలుసురా నువ్వు కొడతావని. వాళ్ళు ఏమన్నా ఎదురు సమాధానం చెప్పకు. మళ్ళీ సరిట చేసారని చెప్పు, సరేనా? దా. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. చిన్నప్పటి సంది నా కళ్ళ ముందే పెరిగింది సార్. అకాడమీలో వీడు గోల్డ్ మెడల్ కొట్టాడు సార్. నక్సల్ స్పైక్ రాట్లా మంచి ట్రైనింగ్ ఉన్నా సార్. అక్కడ నిలబడు. అందరు విని కోపిస్తాడు అనుకుంటారు కానీ ఒట్టి అమాయకుడు సార్. సూరి స్లాప్ హిమ్. గో అట్ సూరి స్లాప్ హిమ్. నిన్న హైదరాబాద్లో ఎలా కొట్టావో అట్లానే కొట్టాలి. గో స్లాప్ హిమ్. Can you not take a simple order? Ah! I said slap him! Sir. యూనిఫామ్ ఎందుకు రా నీకు? నీ బిహేవియర్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా? నీ వల్ల ఒక ఖైదీ పారిపోయాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అసాల్ట్ చేశావు. సస్పెన్షన్ కాదు, కేసు పడితే 5 years జైల్లో కూడా పెట్టొచ్చు. గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ నాట్ అరెస్ట్ యూ. నేను మళ్ళీ అడుగుతాను. ఆన్సర్ చెప్పని ప్రతిసారి ఐ విల్ స్లాప్ యూ. పారిపోయిన ఖైదీ మీద ఎఫ్ఐఆర్ లేదు. ఆ కేసు నిలబడదు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అసాల్ట్ చేసిన అని కేసు పెడితే ఎంక్వైరీలో నేను ఆఫీసర్ని ఎందుకు కొట్టినానో నిజం చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ ముసలాయన ఎందుకు కొట్టిండో చెప్పాలి. ఆ ముసలాయన అసలు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి. మీ మీద ఆల్రెడీ హైకోర్టులో 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులున్నాయి. వచ్చే నెలనే హియరింగ్. ఇప్పుడు ఈ ఎంక్వైరీ వల్ల నిజాలని బయటకు వస్తే మీకే మంచిది కాదు. అందుకే నన్ను అరెస్ట్ చేయకూడదు సార్. అతన్ని కొట్టే ముందు ఇన్ని ఆలోచించావా? లేదు సార్. కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసిన. Dismiss. ఏం పర్లేదురా, డ్యూటీలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తింటూ ఏం సార్ ఈడున్నారు? నాతోనేమైనా పనా? ఒక ఇన్స్పెక్టర్ని కొట్టి కమిషనర్ని బెదిరించావు. ఇట్స్ న్యాచురల్ టు బి క్యూరియస్. గది అనుకోకుండా జరిపోయింది సార్. ఆర్ మేబీ నీకు అలవాటు మీ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. మీ నాన్న కూడా తాగొచ్చి
మీ అమ్మని బాగా కొట్టేవాడంట కదా, అందుకే మీ అమ్మకి నువ్వంటే అంత కోపం. మీ నాన్న గుర్తొస్తుంటాడేమో. డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్ సూరి. నన్ను కొట్టాలంటే కొట్టేసేయ్. ఎవరు సాక్ష్యం కూడా లేరు. మీరు ఇక్కడికి నన్ను రెచ్చగొట్ట నీకేనో మా అమ్మాయి గురించి మాట్లాడనీకు నువ్వు రాలేదు. అది మన ఇద్దరికి తెలుసు. ఆల్ రైట్, ఐల్ గెట్ టు ద పాయింట్. నాకు ఒక ఆఫీసర్ కావాలి, ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? ఆ ఆఫీసర్ నువ్వే. అన్నీ వదిలేసి రావాలి. మీ అమ్మని, ఊరిని